మార్కొని ఉత్తర చేతిలో తాంబూలం పెట్టి విరాట మహారాజు ఇది పట్టుకెళ్ళి నీ కాబోతున్నటువంటి గురువు ఆ బృహన్నల చేతిలో పెట్టి నమస్కారం చెయ్యి అన్నాడు. ఉత్తర ఆయనకి తాంబూలం ఇచ్చి నమస్కారం పెట్టింది. మీ ఇంటికి మహాత్ములు ఎప్పుడు వస్తారో మీకు తెలుసా? మీకు తెలియకపోవచ్చు. ఈశ్వరానుగ్రహం కలిగితే గుర్తేమిటో తెలుసా అండి? ఎప్పుడూ ఎవరి దగ్గర ఏది ఆశించనటువంటి వాడు మీ ఇంటికి వస్తాడు. ఆయన ఎప్పుడు ఏమి ఆశించాడు ఎవరి దగ్గర, ఈశ్వరుణ్ణి నమ్మి ఉంటాడు. ఆయన ఒక రోజున మీ ఇంటికి వస్తాడు. ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ. ఆయన తాంబూలం ఇవ్వకుండా మీరు ఆయన్ని పంపించేశారనుకోండి, మహాపాపం సంక్రమిస్తుంది. అంటే మర్యాద చేయలేదనమాట. ఆయన నీవు మర్యాదకి తగినవాడవు కావు అని చెప్పి ఇంట్లోంచి ఆయన్ని పంపించినట్టు. మీరు ఏం చేశారు కాదు, ఆయనకి తాంబూలం ఇచ్చారా లేదా, ఇది చాలా ప్రధానం. ఒక్కొక్కసారి ఈశ్వరుడు గొప్ప అవకాశాలు ఇస్తాడు. మీరు అనుకోకుండా వస్తారు మహాత్ములు, మీరు వారి చేతికి తాంబూలం ఇవ్వకుండా వారిని పంపించేశారనుకోండి, వారిని అవమానించి పంపినట్టుగా లెక్కలోకి వస్తుంది. కాబట్టి తాంబూలం ఇచ్చి పంపాలి. తాంబూలం ఇచ్చి పంపాలంటే మీ ఇంట్లో ఎప్పుడు ఏముండాలి? ఎప్పుడూ తమలపాకులు ఉండాలి. కాబట్టి గృహస్థు జీవితంలో ఎంతో సంబంధం పెట్టుకుని గృహస్థు ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోవలసిన వస్తువేది? తమలపాకులే. ఒక ఇల్లాలు వస్తుంది, బొట్టు పెట్టి 2 పళ్ళు పెట్టి ఆ తాంబూలం ఇవ్వాలి. ఇస్తే ఆ తాంబూలం పుచ్చుకున్నందుకు ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరావై దదాతి చ, లక్ష్మీదేవి పుచ్చుకుంది, లక్ష్మీదేవికి ఇచ్చింది, అంతే. ఆ ఇంట ఆ రోజున అమ్మవారు పూజింపబడింది. కాబట్టి తమలపాకులు లేని ఇల్లు ఉండొచ్చా? ఉండకూడదు. రేపటి వరకు తమలపాకులున్నాయి, ఎల్లుండికి తమలపాకులు ఉన్నాయంటే రేపు కొని తెచ్చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడంటే ఫ్రిడ్జులు ఉన్నాయి. ఫ్రిడ్జులు లేని రోజుల్లో కూడా తమలపాకులు ఇంట్లో లేకుండా ఉండేవారు కదా, తమలపాకులు ఇంట్లో ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, అమ్మవారు తాంబూలం మామూలుగా వేసుకుంటోందా, మీకు ఇవన్నీ చెప్పించాలని అనుకుంటోందా? నాకు చెప్పండి. ఇప్పుడు తమలపాకుకే ఇంత గొప్ప ఉంటే అమ్మవారి తాంబూల ప్రసాదం ఎంత శక్తివంతమై ఉంటుంది. కాబట్టి ఇంత గొప్ప తమలపాకులు ఏవైతే ఉన్నాయో జీవితాన్నే పండించగలిగినటువంటి తమలపాకులు, అటువంటి తమలపాకులతో చేయబడినటువంటి తాంబూలాన్ని అమ్మవారు చర్వణం చేస్తోంది. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. ఇప్పుడు ఇందులో మీరు ఒక గమ్మత్తు చూడండి. నేను తాంబూల చర్వణం చేస్తున్నాను అనుకోండి. నేను తాంబూల చర్వణం చేస్తే అందులోంచి సువాసన వస్తుంది. సువాసన లేనిది, కేవలంగా మత్తు కలిగించేది, నెత్తురు కక్కినట్టుగా బయటికి ఉమ్మవలసిన అవసరం ఉన్నది, అనారోగ్య హేతువైనటువంటిది, దాన్ని తాంబూలం అనరు, ఉత్ప్రేరకము అంటారు. అది నీ ఆరోగ్యాన్ని నువ్వు నాశనం చేసుకొనుట, పైగా దాన్ని తాంబూలం అన్న పేరుతో పిలిచి వేసుకోవడం మరింత మహాపాపం. అది తాంబూలం అని చెప్పలేదు శాస్త్రం. ఏది తాంబూలము అంటే ఏది నీకు సమస్తమైన శుభములను చేకూర్చగలదో అది తాంబూలం. అటువంటి తాంబూలం మాత్రమే చర్వణం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు అటువంటి తాంబూలం వేసుకుంటే నోట్లోంచి సువాసన వస్తుంది. సువాసన వస్తే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది ఈ మాట. నేను తాంబూలం వేసుకుని ఇంట్లో కూర్చున్నాను అనుకోండి, నాకన్నా పెద్దవారు కానీ, నా తమ్ముడు కానీ, మా అన్నయ్య కానీ, మా వదిన గారు కానీ, నా మరదలు కానీ, నా అక్క కానీ, నా చెల్లి కానీ, అన్నయ్య నీ నోట్లో తాంబూలం భలే ఉంది అన్నయ్య, భలే సువాసన వస్తుంది అన్నయ్య అని నా నోరు వంక అలా చూసి నా నోట్లో ఉన్నటువంటి తాంబూలపు ముద్ద తను తిందామనేటటువంటి దృష్టితో చూడదు. అసలు ఆ తాంబూలం వంక చూడగానే ఏమిటో చాలా ఆశ్చర్యంగా చూసేది ఎవరు చూస్తారు? చిన్నపిల్లలు చూస్తారు. మీరు చూడండి, పిల్లల్ని ఏమంటారంటే, ఒరే మీరు పిల్లలు మీరు తాంబూలం వేసుకోకూడదంటారు, అన్నం పెడతారు. పెద్దవాళ్ళకి తాంబూలం ఇస్తారు. ఇస్తే ఈ తాంబూలం పెద్దవాళ్ళు వేసుకుని నవ్వులుతూ ఉంటారు. పెళ్ళి అయిపోయిన తర్వాత నవ్వులుతున్నప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే చాలా కుతూహలంగా అలా తల్లి నోటి వంక చూసి, అమ్మ ఏంటమ్మా తింటున్నావు, అమ్మ ఏంటమ్మా తింటున్నావు అంటారు. సువాసన వస్తుంటుంది. అమ్మ కావాలని ఇలా వంగి ఇలా ఇలా నవ్వులుతుంది. నవ్వులితే అమ్మాయి అంత మంచి వాసన వస్తుంది, అమ్మ ఏంటమ్మా అది, ఏంటమ్మా అది అంటాడు. అది తాంబూలం రా అంటాడు. అమ్మ నాకు తాంబూలం ఇయ్యమ్మా, నాకు నువ్వు తినకూడదంట.
అనగానే వాడికి మక్కువ పట్టుకుంటుంది. అమ్మ నోరు ఎందుకు వెళ్ళిపోయింది, నేను తినాలి. ఇప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే నోరు తెరని చెప్పి చేతితో తీసి నోట్లో పెడుతుందని మీరు అనుకుంటున్నారేమో. అలా పెట్టడం అమ్మతనం కాదు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, అమ్మ తాంబూలం పెట్టడంలోనే గమ్మత్తుంటుంది. ఆ చిన్ని నోరు తన నోట్లోకి పెట్టుకుని తన నాలుకతో తాను నవ్వులుతున్న తాంబూలపు పిడచ తెరిచిన చిన్ని లక్క పెడతంత నోట్లోకి అలా తోసేస్తుంది. తోసేస్తే వాడు దాన్ని చప్పరించి తిని అమ్మ చాలా బాగుందమ్మా, చాలా బాగుందమ్మా అంటాడు. ఒక్క పిల్లలు తిన్న తాంబూలంలో ఏది ఎక్కువ కలిసింది? అమ్మ ఉమ్ము కలిసింది కదండి. ఇంకొక రకం నేను ఇంత పవిత్రమైన వేదిక మించి మాట్లాడను. ఒక్క పిల్లలు తిన్న తాంబూలంలో అమ్మ తిన్నప్పుడు అమ్మ యొక్క ఉమ్ము కూడా కలిసి పిల్లవాడి నోట్లోకి వెళ్ళింది. అమ్మ నోట్లోంచి ఇలా తీసి వాడి నోట్లో పెట్టదు, నోట్లోకి పెట్టేస్తుంది అంతే అమ్మ. అసలు అలా తినడం, అలా తినకుండా నేనున్నాను అంటే మాత్రం ఎవరైనా వాడు ఖచ్చితంగా జీవితంలో దురదృష్టవంతుడు. అమ్మ నోట్లోంచి తన నోట్లోకి తాంబూలం తిన్నవాడెవడో వాడు భాగ్యవంతుడు. అసలు ఆ రుచే వేరు, ఆ తాంబూలమే వేరు. అమ్మ నోరులో ఉన్నటువంటి తాంబూలము యొక్క వాసన చేత ఆకర్షింపబడి అమ్మ తొడ మీద చెయ్యేసుకుని అమ్మ నోటి వంక ఇలా చూసే వాళ్ళందరూ అమ్మ దగ్గరెవరు? పిల్లలే. కాబట్టి ఇప్పుడు కర్పూర వీటికామోదస్సమాకర్ష దిగంతరా 10 దిక్కుల వాళ్ళు ఇలా చూస్తున్నారంటే 10 దిక్కులలో ఉన్న అందరి ముందు ఆవిడ ఏవరగా నిలబడింది. ఆవిడ జగన్మాత. 10 దిక్కులలో ఉన్న వాళ్ళందరూ ఆవిడ బిడ్డలే. ఆవిడ విషయంలో ఇంకా మగాడు, అన్నయ్య, బావగారు, మరిది ఇవేం ఉండవు. అందరూ బిడ్డలై అమ్మ నోటి వంక తాంబూలంతో పిల్లలు ఎలా చూస్తారో అలా చూస్తున్నారు. అమ్మ పెట్టిందా ఆ విషయాన్ని ప్రస్తావన చేయలేదు. పెట్టిందనే అనుకో, పెట్టలేదని ఎందుకంటావు? ఆవిడ అమ్మతనం అయినప్పుడు పెట్టకుండా ఎలా ఉంటుంది? ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, తాంబూలం తినకూడదు పిల్లలకి రూలు. అసలు అలా అమ్మ నోట్లో తాంబూలం తినని పిల్లలను చూపించండి నాకు. ఉండడు. ఎందుకు ఉండడు? పెట్టకుండా అమ్మ ఉండలేదు. ఎప్పుడు? అమ్మ తింటుండగా చూసి పిల్లాడు చూసి అడిగితే మాత్రం అమ్మ పెట్టేస్తుంది. ఎలా పెట్టేస్తుంది? మిగిలినవి చేత్తో పెడుతుందేమో, తాంబూలం నోట్లోకి పెడుతుంది. కాబట్టి అలా నీకు చూడడం వస్తే అమ్మవారి తాంబూలం నీ నోట్లోకి కూడా రావడం ఖాయం. కాబట్టి ఇప్పుడు ఏది చూడడం ముఖ్యం? తాంబూల చర్వణం చేస్తున్న అమ్మవారి నోటిని అమ్మవారి బిడ్డడగా చూడడం నీకు వచ్చా? అది చూడడం నేర్చుకో. దానివల్ల ఏమొస్తుందో నేను చెప్పలేను, నువ్వు అనుభవిస్తావు. ఇది ఆ నామం యొక్క ప్రయోజనం. కాబట్టి కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. ఇందులో ఆమోద అని ఒక మాట ఉంది. ఆమోద అంటే మామూలుగా అయితే అంగీకరించుట అని, ఆమోదించారంటే అంగీకరించారండి. ఆమోద అంటే ఇక్కడ అర్థం ఎవరో అంగీకరిస్తే ఆవిడ తాంబూలం వేసుకుందని కాదు. ఆవిడ తాంబూలం వేసుకోవడానికి ఒకళ్ళు అంగీకరించవలసిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదో తెలుసా అండి? ఆవిడికి జన్మసిద్ధంగా మహాపతివ్రత, సుమంగళి, మనకి తల్లి, సభర్తృక. అటువంటి తల్లికి తాంబూల చర్వణం చేయడం ఆవిడ హక్కు. ఆవిడికి అది హక్కు అయితే ప్రతి సుమంగళికి కూడా ఏది హక్కు? తాంబూల చర్వణమే హక్కు. తాంబూల చర్వణం చేసి ఆవిడ పొంగిపోతే పొంగిపోగలిగినటువంటి అదృష్టం ఎవరికి ఉంది? అలాగా ప్రతి సుమంగళికి ఉంది కదండి. అందుకని ఇప్పుడు అమ్మవారు అలా తాంబూలం వేసుకుంటే ఆమోద అంటే అంగీకరించడమా, ఆమోద అంటే వేరే అర్థం ఏమైనా ఉందా? ఆమోద అంటే అక్కడ అర్థం అంగీకరించుట అని కాదు. ఆమోద అన్న శబ్దానికి పరిమళము అని అర్థం. పరిమళ అన్న మాట, పరిమళము అన్న మాట చాలా విస్తృత స్థాయిలో వాడతారు. ఇది చాలా పెద్ద మాట. ఎందుకో తెలుసా అండి? ఒక్క పువ్వుకి పరిమళము అని నేను అన్నాను అనుకోండి, అది ఒక విధంగా చెప్పాలి అంటే కొద్దిగా నేను తప్పుగా వాడినట్టు లెక్క. పువ్వుకి సౌరభం ఉంది అను అంతే, పువ్వు సువాసన ఉంది అను అంతే. పరిమళము అంటే ఏమిటో తెలుసా అండి? 3 స్థాయిలలో సువాసన ఉంటే ఆ 3 స్థాయిల సువాసన ఎందులో ఉన్నాయో దాన్ని పరిమళ అని పిలుస్తారు. అది ఒక్క అమ్మవారి నోటి తాంబూలములకు మాత్రమే ఉంటుంది ఆ శక్తి. అందుకే ఆ పేరు కూడా అంత గొప్పది. పరిమళ అన్న పేరు పెట్టుకుంటే అంత గొప్ప పేరు. కాబట్టి చూడండి, ఇప్పుడు అది చాలా దూరం వెళ్ళిపోయింది అనుకోండి. ఇక్కడ నేను తాంబూల చర్వణం చేస్తుంటే నేను తాంబూల చర్వణం చేసినటువంటి వాసన 10 దిక్కుల చివర వరకు వెళ్ళింది అనుకోండి.
అప్పుడు ఆ వాసనని ఏమంటారో తెలుసా అంటే అటువంటి సువాసనని పరిమళంలో ఆమోద అంటారు. అంటే ఇక్కడ వేసుకున్న తాంబూలం వాసన 10 దిక్కుల యొక్క చివర వరకు వెడుతుంది. అంత దూరం వెడితే దాన్ని ఆమోద. ఎవరైనా అటువంటి తాంబూలం వేసుకోగలరా లోకంలో? ఎవ్వరూ వేసుకోలేరు. ఎవరు వేసుకోగలరు? అమ్మవారు ఒక్కరే వేసుకుంటారు. 2, మనస్సును ఆకర్షిస్తే సమాకర్షి. ఎందుకో తెలుసా అండి? ఆయన అప్పటి వరకు బాగానే ఉన్నాడు, చక్కగా ఏదో సంతోషంగా అప్పటి వరకు ఏదో పూజా పునస్కారం అన్నీ చేసుకున్నాడు, పడుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. ఆవిడ తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితో పడుకోవడానికి వెళ్ళిపోతోంది. ఈయన చూసి, బా హాయిగా అలా తాంబూలం వేసుకు పడుకుంటే రేపటికి తెల్లవారేటప్పటికి కాస్త ఈ పళ్ళు చికాగ్గా లేకుండా హాయిగా ఉంటుందేమో అనిపించింది, నాకు కూడా ఓ తాంబూలం ఇవ్వాలి అన్నాడు. ఇప్పుడు ఈయన మనస్సుని ఆకర్షించింది ఆ తాంబూలం వాసన. అంటే ఎప్పుడు ఏదో కొద్ది దగ్గరలో ఉంటే ఆకర్షిస్తే, మనస్సుని రంగు చేత కాని వాసన చేత కాని యువతల వారి మనసుని అది ఆకర్షించగలిగితే సమాకర్షి. కాదు, అది కేవలం ముక్కుకి మాత్రమే సుఖాన్నిస్తే సురభి. ఆరోగ్యానికో దేనికో మంచిదని చెప్పడానికి కుదరదేమో, లేదా అది ముక్కుకి మాత్రమే సుఖాన్ని ఇస్తుంది, శ్రవణం చేయడానికి వీలు కానటువంటి స్థితి, అప్పుడు దాన్ని సురభి అని పిలుస్తారు. ఈ 3 స్థాయిలలో ఉండేటటువంటి సువాసన తాంబూలాంది ఏదుందో, అమ్మవారి తాంబూలాంది, ఈ 3 కలిపేస్తే పరిమళ. కాబట్టి ఇప్పుడు అమ్మవారి తాంబూలం 3 స్థాయిల్లో పనికొస్తుంది. అది ఆమోద. ఎక్కడున్న వాళ్ళు కూడా అలా చూస్తారు. అంటే దీంట్లో అర్థం ఏమిటో తెలుసా అండి? నీవు ఈ నామాన్ని విని పైన ఉన్నటువంటి కన్నులు మూత వేసి అమ్మవారు తాంబూల చర్వణం చేస్తున్న నోటిని ఇక్కడ ధ్యానం చెయ్యడం నీకు రాగలిగితే, ఎందుకని? నీ ఇంట్లో ఉన్న ఫోటో అమ్మవారు తాంబూలం వేసుకునుంది అని గుర్తుపట్టడానికి వీలైన రీతిలో ఉండదు. పెదవులు ఒక్కటే కనపడుతుంటాయి. పెదవులు అవి నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారిరదనచ్చద, అవి ఎప్పుడు ఎర్రగానే ఉంటాయి. కాబట్టి నువ్వు తాంబూలం వేసుకుంటే ఎర్రగా ఉందని చెప్పడానికి లేదు. ఎప్పుడు తెలుస్తుంది తాంబూల చర్వణం చేసిందని? నోరు తెరిస్తే. ఉట్టి నోరు తెరిచి నేను ఎప్పుడో తాంబూలం వేసుకున్నానంటే ఇప్పుడు నీకు సువాసన ఏది? కాబట్టి ఇప్పుడు నువ్విక్కడ చూసినప్పుడు నీకు ఆవిడ తాంబూల చర్వణం చేస్తూ కనపడాలంటే నీవిక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు కదులుతున్న అమ్మవారి నోరు దవడలు నీకు కనపడాలి. ఆవిడ ఇలా నవ్వులతో కనపడితే, ఆ నవ్వులుతున్నప్పుడు నవ్వుతూ ఆవిడ కూర్చుంటే, ఆవిడ నోరు పండి ఎర్రగా ఉంటే, అది నీకిక్కడ కనపడ్డం నిజమైతే, ఎక్కడో నువ్వు విన్నటువంటి విషయాన్ని ఇక్కడ నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు ఆమోద స్థాయిలోకి వచ్చావు. నువ్వు ఎక్కడ బ్రహ్మాండంలో 10 దిక్కులలో ఉన్నా దీన్ని ధ్యానం చేస్తావు. ధ్యానం చెయ్యగానే ఏమైంది? ముందు సురభి. నువ్వు ఇలా ధ్యానం చేస్తుంటే అక్కడ ఆవిడ ఉందా లేదా వదిలేయండి, ఆవిడ ఉంటుంది తప్పకుండా. మీరు ఇలా ధ్యానం చేస్తున్నప్పుడు తాంబూలపు వాసనలు ముక్కుకి తగులుతాయి. ఇప్పుడు నిజంగా తాంబూలం వాసన వచ్చింది ఏమిటి? కళ్ళు తెరిచేయకూడదు. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తున్న వాసన నాసాపుటములతో ఆఘ్రాణించారు, నా తల్లి నోట్లోంచి వస్తున్న సువాసన అని. ఇప్పుడు 2వ స్థాయిలో మీ మనసు కూడా ఆకర్షింపబడిపోయింది. సువాసన చూడగానే ముక్కు పనిచేసింది అని చూస్తూ ఈ కన్నులు మూతపడే ఉన్నాయి. ఏ కంటితో చూస్తున్నారు మరి? అంతర్నేత్రంతో చూస్తున్నారు. అంతర్నేత్రంతో చూస్తున్నప్పుడు ఆవిడ ఇలా నవ్వులుతుంటే తెల్లటి పలువరస, ఎర్రటి పెదవులు, ఎర్రటి నాలుక, అమ్మవారి యొక్క దవడలు, లోపల ఉన్నటువంటి ఎర్రటి బుగ్గల భాగము, తమలపాకు యొక్క పిడచలు, మధ్య మధ్యలోది కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా కనుక ఇంకా బాగా నవలకుండా ఉండడం చేత కనపడుతున్నటువంటి వక్క పలుకులు, ఎర్రటి నాలుక మీద తొందరగా మీకు కనపడేవేవి? తెల్లటి కర్పూర కలికెలు, కర్పూరపు ముక్కలు, తునకలు నాలుక మీద అంటుంటే మీకు కనపడ్డాయి అనుకోండి. ఇలా మీకు కనపడిన ఉత్తర క్షణంలో మీరు అసలు ఆ నామము యొక్క ప్రయోజనమును ఇప్పుడే ఇక్కడే పొందేశారు. అలా పొందేసి ఏమొస్తుంది చెప్పలేము. ఈ ఒక్క నామానికి మాత్రం ఇది ప్రయోజనమని చెప్పగలనా? చెప్పలేను. ఏ ప్రయోజనం ఇస్తుంది? ఏ ప్రయోజనమైనా ఇచ్చేస్తుంది.
భర్త అనారోగ్యంతో ఉన్నారు, అనారోగ్యం తగ్గిపోతుంది. కొడుకు ఉద్యోగం రావాలి, వచ్చేస్తుంది. నిరక్షర కుక్షి మహాకవి అయిపోతాడు. లోపలేదో కోరిక ఉంది, తీరిపోతుంది. అది ధర్మబద్ధం అయితే. అసలు అమ్మవారి నోరు చూడగానే కోరికలన్నీ ధర్మబద్ధం అయిపోతాయి. ఇప్పుడు ఏ కోరికలైనా తీరిపోతాయి. ఏ కోరిక తీరుతుందని నేను చెప్పడం కుదురుతుంది? కుదరదలాగా. కాబట్టి తాంబూల ప్రసాద ఇక్కడ చూసి వేసుకున్నది. ఇక్కడ చూసి ఆ నోటిని చూడగలిగితే నువ్వు అలా చూసిన ఉత్తర క్షణంలో ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? నువ్విక్కడ అలా చూడ్డం నీకొస్తే ఆవిడ తల్లి, ఆవిడ ఉండలేక తాంబూలపు పిడచ నీ నోట్లో పెట్టేస్తుంది. అంతే, పూర్తయిపోయి. ఆవిడ నోట్లో తాంబూలం నువ్వు పుచ్చుకోగలవు, మిగిలింది ఆవిడ దృష్టిపాతం చేత ప్రసాదం పుచ్చుకోగలవు. ఎంత గొప్ప అమ్మైనా కొడుకు అమ్మ దగ్గరికి వచ్చి ఇలా అమ్మ కూర్చుంటే తొడల మీద చెయ్యేసి అమ్మ అమ్మ నోరేంటమ్మా ఎర్రగా అంటే ఉండలేక నోట్లోకి తాంబూలపు పిడచ పెడుతోంది. అమ్మవారు తాంబూల చర్వణం చేసిన నోటిని నువ్వు చూడగలవా? ధ్యానంలో చూడగలిగితే నీ నోట్లో కూడా తాంబూలపు పిడచ వచ్చి తీరుతుంది. వచ్చిందలాగా. నిన్నటి రోజునే మీకు చెప్పాను, అఖిలాండేశ్వరి దేవాలయంలో కాలమేఘం పొందాడు, మూకశంకరులు పొందారు, కాళిదాసాదులు పొందారు. ఎందరో అమ్మవారి యొక్క తాంబూలపు పిడసల్ని వాళ్ళు తిన్నారు. దానిని కనీసంలో కనీసం అనుభవం ఏమిటంటే అమ్మవారి దగ్గర పెట్టిన తాంబూలం తీసి నువ్వు తింటావు. ఇలా తినగా 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 ఎప్పుడోప్పుడు హఠాత్తుగా నీకు అలా దర్శనం చేసే యోగ్యత అమ్మవారి ఇచ్చేస్తుంది. కాబట్టి అలాంటి తాంబూలం వేసుకోకుండా సుమంగుడు ఉండకూడదు. ఆవిడ సౌమాంగల్యానికి గుర్తుగా ఆవిడ ఆ తాంబూల చర్వణం చేస్తోంది. నువ్వు కూడా తాంబూల ప్రసాదాన్ని తీసుకుని వేసుకోవలసి ఉంటుంది. ప్రతిరోజు తాంబూల చర్వణం చెయ్యవలసిందే సుమంగళి. అది ఆవిడ హక్కు అండి, ఆవిడ అధికారం అది. కనుక చూడండి, ఇప్పుడు ఎంత రహస్యమా నామంలో ఉంది అంటే ఇంత అంతా అని దానికి హద్దు చెప్పడం కుదరదు. నువ్వు ఎన్ని రోజులు చెప్పినా ఏ నామము యొక్క గొప్పతనాన్ని చెప్పడం నీ యొక్క వాక్కులకు కుదరదో అటువంటి నామం లలితా సహస్రంలో ఏదైనా ఉంటే అది ఈ ఒక్క నామమే. నన్ను మీరు నమ్మగలిగితే కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అన్న నామానికి ఫలితాన్ని మీరు చెప్పడం కుదరదు. ఎందుకని? లోకంలో ఎక్కడెక్కడ మహాపురుషులున్నారని మీరు అనుకుంటున్నారో వాళ్ళందరూ బయట మీకు దొరకకపోవచ్చు. ధ్యానంలో తాంబూల చర్వణం చూసి అమ్మవారి నోటి పిడచ తినడం వల్ల అలా అయిన వారే. ఇప్పుడు మీరు పేర్లు చెప్పుకోండి అంతే. అగస్త్యుడు తిన్నాడు, వశిష్ఠుడు తిన్నాడు, గౌతముడు తిన్నాడు, అత్రి తిన్నాడు, అనసూయ తింది. అమ్మవారి యొక్క తాంబూల ప్రసాదము చేతనే వీరందరూ ఇంతవారైనారు అంతే. ఆయన కలెక్టర్ గారండి అన్నారు అనుకోండి, ఆయన ఐఏఎస్ చదివారండి అని మీరు అడగకూడదు. ఆయన కలెక్టర్ గారండి అంటే ఐఏఎస్ చదివేశారు. అలాగే ఆయన అంతవాడయ్యాడండి, ఖచ్చితంగా అమ్మవారి తాంబూలపు పిడత తిన్నాడో అదే గుర్తు. లేకపోతే ఆ శక్తి రాదు. తాంబూల ప్రసాదమును తీసుకున్నాడా లేదా ఆయన శక్తి చేత ప్రకటనమైపోతూ ఉంటుంది, ఆయన భక్తి చేత ప్రకటనమైపోతూ ఉంటుంది. ఇది గుర్తురా అబ్బాయి. అంత స్థితినిస్తుంది అమ్మవారు. ఒక్కొక్క తల్లి మహాపతివ్రత అయిపోయి సూర్యోదయ సూర్యాస్తమయాల్ని కూడా శాసించేస్తుంది. కరువు కాటకాల్లో ఉన్న చోట పంటలు పండించేస్తుంది అనసూయమ్మ. ఎక్కడదా శక్తి? ఆవిడే చెప్పుకుంది, అమ్మవారి ఉపాసన. ఆ ఉపాసనలో తాంబూల ప్రసాదం తింటుంది. ఆ నోటిని నువ్వు చూడగలవా? నేను బిడ్డనన్న భావన నీకుంటే చాలు, ఇంకేమీ అక్కర్లా. ఎవరైనా ఒక ఆడది అలా కాని చూడగలిగితే ఎన్ని జన్మలకి సువాసినిత్వమే. మామూలు సువాసినిత్వం కాదండి, అది మామూలు సువాసినిత్వం కాదు. ఆ చేత్తో ఎవరింట్లో పెళ్ళవనివ్వండి, నాకు తెలుసు అలాంటి జంటలు కొన్ని. ఎక్కడైనా పెళ్ళవుతుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నమస్కారం చేసి వాళ్ళ చేత్తో పసుపు తాడు తెచ్చుకుంటారు. అమ్మా మీ ఇద్దరూ కలిసి పసుపు తాడు ఇవ్వండి అమ్మా అని ముందు మాంగళ్యంగా పసుపు తాడు వాళ్ళ చేత్తో ఇచ్చింది కట్టిస్తారు. ఎందుకంటే ఆ చేతులు అమ్మవారిని అంత ఉపాసన చేసిన చేతులు. ఆ ఇంటికి వెళ్ళి మంగళసూత్రం తెచ్చుకుంటారు, ఆ ఇంటికి వెళ్ళి తాంబూలం తెచ్చుకుంటారు, ఆ ఇంటికి వెళ్ళి ఓ పండు తెచ్చుకుంటారు. ఏ శుభకార్యం జరిగినా ఆ ఇంటి వస్తువు తెచ్చుకుంటారు. ఆయన చేత ఆవిడ చేత అక్షతలు వేయించి ఆశీర్వచనం తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు రాలేకపోయారనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆశీర్వచనం చేసుకుంటారు. ఎందుకో తెలుసా అండి?
ఆయన చేసిన ఉపాసనా బలం, లేదా ఒక్కొక్కచో ఆవిడ యొక్క ఉపాసనా బలం. అమ్మవారి అనుగ్రహం అంటే అంత గొప్పగా ఉంటుంది తాంబూల ప్రసాదం అంటే. ఇప్పుడు మనకి కూడా ఈ నామం విన్న తర్వాత ఒక కోరిక పుడుతుంది. ఏమండి ఇప్పటి వరకు అంటే మీరు ప్రాజ్ఞులు, నేనంటే ఇవాళ తెలుసుకుని మీకు చెప్తున్నాను, కానీ మీకు ఇంతకన్నా ఎంతో తెలుసు. మీలో ఎవరిని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి చెప్పమన్నా అమాయకుల్లా వింటున్నారు. కానీ రేపటి నుంచి లలితా సహస్రం చెప్పడానికి నేను హడిలిపోవాలి. అయ్య బాబోయ్ ఇంతటి ప్రాజ్ఞులకా నేను చెప్తున్నానని. అంటే తెలియనట్టుంటారు కాబట్టి వెర్రండి వీళ్ళందరికీ ఏమీ తెలియదు అనుకుని చెప్పేస్తూ ఉంటాను. అదృష్టం ఏమిటంటే మీ భక్తి అండి. ఇవాళ మాస శివరాత్రి, ఇంత గొప్ప రోజున ఈ నామం నడుస్తోంది దసర సంధ్య వేళలో. పార్వతీ పరమేశ్వరుడు ఎంత ప్రసన్నులవుతారో మీరు ఆలోచించండి. ఇవాళ సభలో ఉన్న వాళ్ళందరికీ పుష్కల భాగ్యమే భాగ్యం. కనుక చూడండి, దుర్వాసో మహర్షి అంటున్నారు అమ్మవారి వంక చూసి, కర్పూర సాంద్రవీటి కబళిత వదనారవింద కమనీయాం కంబు సహోదర కంఠ ప్రలంబమానాక్షముక్తిక కలాపాం అని స్తోత్రం చేశారు ఆయన. అంటే వెనక చాలా పెద్ద స్తోత్రం ఉంటుంది అనుకోండి. ఇందులో కర్పూర సాంద్రవీటి కబళిత వదనారవింద కమనీయాం, అమ్మా కర్పూర తాంబూల చర్వణం చేస్తూ ఉండడం వల్ల నీ యొక్క నోరు ఎర్రగా కనపడుతూ అందులోంచేస్తున్న సువాసనలు నేను ఆఘ్రాణిస్తున్నాను. అంత ఎర్రటి నోటితో కూడినటువంటి పరమ పవిత్రమైన పద్మము వంటి నీ ముఖాన్ని దర్శనం చేస్తున్నాను అని దుర్వాసో మహర్షి ఆర్యాద్విషతిలో స్తోత్రం చేశారు. ఇవి విన్నంత మాత్రం చేత అమ్మవారు ఆనాడు పలికించిన మాటలను ఇవాళ మీరు విన్నట్టే మీ చెవులతో. అదే భాగ్యహేతు. కనుక చూడండి, దుర్వాసో మహర్షికి ప్రత్యక్షమైన దర్శనమిచ్చిన ఆ తల్లి అలాగే దర్శనమిచ్చింది. శంకర భగవత్పాదులు అమ్మవారి దర్శనం పొందనటువంటి క్షణం లేదు. శంకరాచార్యుల వారి శక్తి అంటే ఎటువంటి శక్తో తెలుసా అండి? అసలు మూకాంబికా క్షేత్రంలో అమ్మవారు లేదు, అమ్మవారు కనపడేది కాదు ఎవరికి. ఎందుకంటే అక్కడ ఒక శివలింగం ఉండేది అంతే. ఎవ్వరికి అక్కడ మూకాంబికా అమ్మవారు ఉంటుందని తెలిసంతే, కానీ అమ్మవారు ఎవరికి కనపడేది కాదు. శంకరాచార్యులు వారు వెళ్ళి ఆ మూకాంబికా క్షేత్రంలో ఆ కల్లూరులో ఒక అరుగు మీద కూర్చుని ధ్యానం చేశారు. ధ్యానం చేస్తే ఎవరి కంటికి కనపడకుండా అమ్మవారు అక్కడ ఎలా కూర్చుందో అమ్మవారు ఇక్కడ కనపడింది. కనపడితే శంకరాచార్యుల వారు వెంటనే ప్రార్థన చేశారు. అమ్మా, శంకరాచార్యుల వారి యొక్క దయ ఏమిటో తెలుసా అండి? ఆయన ఏది చూసినా మళ్ళీ అమ్మవారిని ప్రార్థన చేసి తన శిష్యులకి అనగా లోకానికి అంతటికి అందించేశారు. తను దాచుకోలేదు ఆయన. అమ్మా నేను దర్శనం చేశాను, రేపు నీ బిడ్డలందరూ కూడా చూడాలి కదా, అలా చూడ్డానికి వీలుగా అమ్మా నన్ను అనుగ్రహించు అన్నారు. అంటే ఆవిడంది, అయితే నేను నీకు ఎలా కనపడ్డానో చెప్పి ఇలాంటి శిల్పాన్ని చెక్కించు, అలా నేను వచ్చి కూర్చుంటానండి. ఆయన ధ్యానంలోంచి లేచారు, ఒక శిల్పి వచ్చాడు. ఆయన చెప్పారు, ఉత్తర క్షణంలో తయారైపోయింది. పరమశివుడే అంటే అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న మూకాంబిక శంకర భగవత్పాదులు తీసుకొచ్చి కూర్చోపెట్టినటువంటి మూర్తి. శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క రూపాల్ని ఇక్కడ దర్శనం చేశారు. అంతటి మహాభక్తుడు, అంతటి జ్ఞాని. ఆ శంకర భగవత్పాదులు ఒక ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి ఒక్కసారి తాంబూల చర్వణం చేస్తున్న అమ్మవారి నోరు చూపించాలి అనుకున్నారు. వీళ్ళు చూసిన, ఒక్కసారి విన్న, జ్ఞాపకం పెట్టుకున్న వీళ్ళు తరించిపోతారు. కాబట్టి ఆయన ఒక గొప్ప సన్నివేశాన్ని రూపకల్పన చేశారు. మామూలుగా శ్లోక రచన అంటే అన్నీ ఒక్కలా ఉండవండి. శంకరాచార్యులు వారి శ్లోకాలు ఒక్కొక్క చోట ఆయన ఏం చేస్తారంటే ఒక నాటకీయమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తారు. అప్పుడు మీకు ఎలా ఉంటుందంటే శ్లోకం చదువుకుని శ్లోకార్థం వింటున్నట్టు ఉండదు, మీరు నాటకం చూస్తున్నట్టు ఉంటుంది. ఆ శ్లోకంలో ఆయన అంటారు, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విసిత కర్పూర శకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాః. నిజానికి కనీసం ఈ ఒక్క శ్లోకం పిల్లలకి రావాలి. ఈ ఒక్క శ్లోకం పిల్లలకు వచ్చి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఈ శ్లోకం చదువుకుని ఒరే అమ్మవారు తాంబూలం వేసుకున్నట్టు చూడడం నేర్చుకోరా అని మీరు ఈ శ్లోకం నేర్పితే ఏ గుడికి వెళ్ళినా పిల్లలు ఈ శ్లోకం చదువుకోవడం వస్తే వాళ్ళు మహావిద్వాంసులు అయిపోతారు ఎప్పుడప్పుడు. కాబట్టి చూడండి, ఆయన అంటారు రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి
నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో. ఇక్కడికి రావాలి. ఆ నాటకం అర్థం కావాలంటే మీరు 3వ పాదంలోకి రావాలి. అమ్మవారి యొక్క మణిద్వీపం, బ్రహ్మాండమైనటువంటి అంతఃపురం. ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తోంది మీకు తెలియదు, అందులో ఇప్పటిదాకా ఎక్కడా లేదు. కానీ ఒక్క మాట చెప్తున్నారు, ఎవరు వచ్చారు ఆ సౌధంలోకి అంటే విశాఖేంద్రోపేంద్రో. విశాఖుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు ముగ్గురు వచ్చారు. ఇందులో మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు ఈ ముగ్గురు ఎలా వస్తున్నారు? రణీజిత్వా దైత్యా, వాళ్ళు శత్రువుల్ని గెలిచారు. గెలిచి సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. పిల్లాడు ఆ రోజున మార్కులు ఇస్తారనుకోలేదు. పిల్లాడు స్కూల్కి వెళ్ళాడు, ఫస్ట్ ఇన్ క్లాస్, ఎర్ర బ్యాడ్జ్ ఇచ్చారు. 98% వాడికే క్లాస్ ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు వాడది ఎవరికి చెప్పాలి? నాన్నగారు ఉండరు ఇంట్లో ఆ టైంలో, అమ్మకి చెప్పాలి. వాడు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేస్తుంటాడు. చిన్నపిల్లాడు, ఇంకా 3వ క్లాస్ చదువుకుంటున్నాడు. వాడు ఇంటికి వచ్చేయగానే ఏం చేస్తాడంటే బ్యాగ్ వెనకాల తగిలించేసి ఉంటుంది, బూట్లేసి ఉంటాయి. దుర్గాదేవి మేడంకి బాగా తెలుసు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే గబగబా ఈ కాలుతో తొక్కి, ఈ కాలుతో తొక్క 2 బూట్లు వదిలేస్తాడు. ఈ బూట్ ఎక్కడ పడిపోతుంది, ఆ బూట్ ఎక్కడ పడిపోతుంది. ఈ బ్యాగుని చేతులు ఇలా తీసేసి థామ్ అని చాకలి మూట్లా కింద పారేస్తాడు. ఏది మాత్రం ఇప్పడవాడు? సాక్స్ ఇప్పడం. ఎందుకని? సాక్స్ ఇప్పుకోవాలంటే వాడు స్థిమితంగా కూర్చోవాలి. ఆ వేసుకున్న ప్యాంటో ఏదో నిక్కర్ అయితే పైకి తీసుకోక్కర్లేదు అనుకోండి, ఆ 2 బొటన వేళ్లతోటి ఆ సాక్స్ కిందకి లాగి ఈ కాలి మడమ దగ్గర నుంచి అది ఒక పట్టాన ఊడదు, దాన్ని ఊడదీయాలి. ఊడదీసి 2 తీసో పక్కన పెట్టాలి, పెట్టి లోపలికి రావాలి. వాడు అమ్మకి శుభవార్త చెప్పేసే సంతోషంలో ఉన్నాడు. చెప్పులతో రావద్దు అంటుంది అమ్మ. అందుకని వాడు ఏం చేస్తున్నాడు, బూట్లు మాత్రం ఇలా ఈ కాలుతో తొక్కి విప్పేశాడు. ఇటోటి పడిపోయింది, అటోటి పడిపోయింది. అమ్మా అమ్మా అంటే పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసాడు. అలా లోపలికి వచ్చేసేయడం ఎందుకు వచ్చేస్తున్నాడు వాడు? వాడికి ఫస్ట్ మార్క్ వచ్చేసింది, అది వాడి సంతోషం. ఇప్పుడు వాడు అమ్మకి చెప్పేయాలి, అందుకని వచ్చేస్తున్నాడు. వాడు ఎప్పుడు వచ్చాడు? లంచ్ బ్రేక్ లో వచ్చాడు. వాడు అన్నం తినడానికి వచ్చాడు. వాడికి ఇప్పుడు అన్నం తినడం ప్రధానం కాదు, ముందు అమ్మకి చెప్పేయాలి ఈ మాట. అలా వచ్చేస్తున్నారు. ఎవరు వచ్చేస్తున్నారు? విశాఖేంద్రోపేంద్రో. ఇది శంకరాచార్యుల వారి యొక్క కమనీయ కావ్యం. విశాఖుడు వస్తున్నాడు, ఇంద్రుడు వస్తున్నాడు, ఉపేంద్రుడు వస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ యుద్ధానికి వెళ్ళినటువంటి వాళ్ళని ఏ ప్రోటోకాల్లో చెప్పాలో, ఏ మర్యాదలో చెప్పాలో ఆ మర్యాదలో చెప్పారు. మీకు మామూలుగా లోకంలో చూస్తే విశాఖ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంద్రుడు, ఉపేంద్రో శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువుని ముందు చెప్పాలా, శ్రీ మహావిష్ణువుని వెనక్కి చెప్పాలా? ముందుకి చెప్పకుండా వెనక్కి చెప్పారు ఆయన. మరి శంకరాచార్యులు వారి శ్లోకంలో యతి ప్రాస సరిపోతుందని చెప్పారా, గణాలు సరిపోతాయని? అలా ఉండదే. శంకరాచార్యులు వారి యొక్క కవిత్వం అంటే ఆయన ఎలా కాలం కలపడుతుంది, మహానుభావుడు ఆయన, సదాశివుడు ఆయనకి యతి గణాలు ఏమిటండి? మరి అటువంటి వారు పరిగెత్తుకుని లోపలికొచ్చి జయాన్ని గురించి చెప్పడానికి వచ్చేటప్పుడు ఎవరు ముందు అగ్రగణ్యుడో యుద్ధంలో వాడి పేరు ముందు చెప్పాలి. కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరు? దేవసైన్యానికి అధ్యక్షుడు ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆయన దేవసైన్యానికి అధ్యక్షుడు. ఇప్పుడు గెలిచింది ఎవరు? దేవసైన్యం గెలిచింది, రాక్షస సైన్యం ఓడిపోయింది. కాబట్టి ముందెవరి పేరు చెప్పాలి? సైన్యాధిపతి పేరు చెప్పాలి. అందుకని విశాఖ. ఏ సుబ్రహ్మణ్యుడు అనొచ్చుగా, విశాఖ అన్న పేరు ఎందుకన్నారు? ఆ పేరు అనకుండా విశాఖ అన్న పేరు నిజానికి పైకి కనపడని పేరు శాస్త్రంలో, తెలుసా అండి? విశాఖుడు అన్న పేరు సుబ్రహ్మణ్యుడికి ఎప్పుడు ఉంటుందంటే, ఒక చెట్టు ఎండిపోయి ఉందనుకోండి, ఇప్పుడు అపర్ణ, ఆకులు లేవు, ఆకులు లేనితనం అమ్మవారు. స్థాణు, కదలకుండా ఉండిపోయిన ఆ చెట్టుగా పరమశివుడు. విశాఖ, కొమ్మలు లేనితనం సుబ్రహ్మణ్యుడు. ఎండిపోయిన చెట్టులో పరమశివుడిని చూస్తే పరమశివుడు కుటుంబాన్ని మీకు విశాఖుడిగా కనిపిస్తాడు. ఆయన గెలిచి వచ్చిన వాడు ఎండిపోయిన చెట్టులో కొమ్మలు లేనివాడిగా ఎలా ఉంటాడు? సంతోషంతో ఉంటాడు. మరి శంకరాచార్యులు వారు ఆయనకి చాలా పేర్లు ఉన్నాయిగా. కుమార, షణ్ముఖ, అన్ని ముఖాలతో యుద్ధం చేశాడని షణ్ముఖ అన్న పేరు వేయచ్చుగా. ఇవన్నీ మానేసి విశాఖ అన్న పేరు ఎలా వేశారు? శంకరాచార్యులు వారు వేశారంటే, అబ్బా అదేదో అక్కడ అయితే బాగుంటుందండి, సరిపోతుందండి, అందుకని వేశారండి అందాం అనుకున్నారనుకోండి. విశాఖ అన్నప్పుడు మీకు అక్కడ ఎలా ఉందో అలాగే కుమార అన్నా సరిపోతుంది.
కానీ మరి ఎందుకు వేయలేదు శంకరాచార్యులు వారు? విశాఖ అని ఎందుకన్నారు? విశాఖేంద్రోపేంద్రో ఎందుకనాలి? ఎందుకనాలమ్మా? ఒక్క విశాఖ అన్న పేరుతోనే ఎందుకు పిలవాలి అప్పుడు? అంటే మీరు మహాభారతాన్ని పరిశీలన చేయాలి. అప్పుడు ఎందుకు శంకరాచార్యులు వారు ఈ పేరేశారు? శంకరుల శ్లోకాలు మీతో ధ్యానం చేయిస్తాయి. ఇక్కడ సుబ్రహ్మణ్యుడి పేరు పిలిచేటప్పుడు శంకరులు విశాఖ అన్న పేరు ఎందుకు వేశారు అంటే, మహాభారతంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పుట్టుకను గురించి ఒక రహస్యం చెప్పారు. తతో భవచ్చతుర్మూర్తి క్షణేన భగవాన్ ప్రభు స్కందో విశాఖ శాఖశ్చ నైగమేశ్చ పృష్ఠతః అని. ఆయన అగ్నిహోత్రంలోంచి పుట్టి పైకి రాగానే ఆయనే నలుగురుగా మారాట ఒకసారి దర్శనమివ్వడానికి. ఈ నలుగురుగా మారినప్పుడు మొట్టమొదట స్కంద అన్న మూర్తిగా కనిపించాడు. విశాఖ విశాఖుడిగా రెండో పేరుతో కనబడ్డాడు. శాకశ్చ శాకుడన్న పేరుతో మూడో వడిగా కనబడ్డాడు. నైగమేశ్చ నైగమేశుడన్న పేరుతో నాలుగో పేరుతో కనబడ్డాడు. ఒక్కడు నలుగురిగా కనబడ్డాడు. ఒక్కడు నలుగురిగా కనబడ్డాడని మహాభారతం చెప్తోంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పేర్లలో. యుద్ధంలో ఒక్కడైనటువంటి సుబ్రహ్మణ్యుడు యుద్ధం చేస్తుంటే సర్వసైన్యాధిపతి దేవతల పక్షాన ఒరే ఒక్కడ చతురంగ బలాలు ఆయనే అయిపోయాడు. అలా నడిపించాడు. చతురంగ బలాలు ఎవరి యొక్క హుకుంకి, ఎవరిచ్చిన ప్రోత్సాహానికి నడుస్తాయంటే సర్వసైన్యాధిపతి చెప్పినటువంటి ప్రోత్సాహక వాక్యాలకు పరిగెడతాయి. ఒరే శత్రువుల్ని చంపడం ఎంతసేపురా, నేనున్నాను, ఏం పర్వాలేదు, పరిగెత్తండి అంటే గజ తురగ పదాతి సైన్యాలన్నీ ముందుకు పరిగెడతాయి. 4 రకాలైనటువంటి చతురంగ బలాల్ని 4 రూపాలతో తానే అయి నడిపింపచేసి విజయాన్ని సాధించగలిగిన వాడు. అందుకని ఆయన 4 పేర్లలో 4గా కనపడ్డారని మహాభారతంలో ఏ రహస్యం చెప్పిందో అందులో ఉన్నటువంటి పేరుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. అందుకని విశాఖేంద్రోపేంద్రో. విశాఖుడి పక్కన ఎవరుంటారు? ఎవరి కోసం యుద్ధం చేస్తున్నాడు? దేవసైన్యాన్ని అంతా గెలిస్తే ఇప్పుడు ఎవరి పదవి నిలబడుతుంది అక్కడ? ఇంద్రుడిగా. ఇంద్రుడికి పదవి నిలబడుతుంది. కాబట్టి సర్వసైన్యాధిపతిని రక్షించుకుని ఆయన వల్ల అనుగ్రహం పొందాలని ఎప్పుడూ విశాఖుడి పక్కన ఎవరుంటారు? ఇంద్రుడు ఉంటాడు. అందుకని ఇప్పుడు ఈయన గెలిస్తే, యుద్ధం చేస్తే ఈయన రక్షింపబడ్డాడు. అందుకని కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ విశాఖుడు ఫస్ట్ ప్రోటోకాల్లో, తర్వాత ఇంద్రుడు, ఆ వెనక మహావిష్ణువు. కానీ మరి ఇక్కడ పప్పులో కాలేశారు కదండి. ఆయన విష్ణువు వెనకాల ఎలా ఉంటారు? 3వ ప్లేస్ లో ముందుకు రావాలి కదా. ఎంత సుబ్రహ్మణ్యుడైనా విష్ణుమూర్తిని ముందుకు పెట్టాలి కదా. కానీ శంకరాచార్యులు వారి ప్రజ్ఞ ఏమిటో తెలుసా అండి? ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీ రాజిత పదాం అంటారు శ్లోకంలో. వీళ్ళు ముగ్గురు అమ్మవారి పిల్లలుగా చెప్తున్నాను రా, నేను వాళ్ళ పదవులతో చెప్పట్లేదు. ఇంకో అన్వయం చేయాల్సి వస్తే నువ్వు ఇలా అడుగుతావని నేను మాట వేసాను. ఏమిటో తెలుసా? ఉపేంద్రో. ఉపేంద్రుడన్న పేరుతో ఉంటే ఆయన ఇంద్రుడికి తమ్ముడు. విష్ణువు ఎప్పుడయ్యాడు? వామనమూర్తిగా ఆయన ఇంద్రుడికి తమ్ముడయ్యాడు. తమ్ముడి అదితి కడుపున పుట్టి ఆయన యాచన చేసి రాజ్యం పుచ్చుకుని ఇంద్రుడికి రాజ్యం ఇచ్చాడు. అందుకని తమ్ముడిగా పుట్టాడు కాబట్టి ఇంద్రుడికి నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపల్ చుతులున్ పతుల్ సమ్మోది సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగా అన్నని చెప్పాడు భాగవతంలో. అందుకని తనకి తాను కొడుకుగా అదితికి పుట్టాడు. ఎందుకు? ముందు పుట్టిన ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడానికి. ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టినవాడు కాబట్టి విష్ణువైనా ఉపేంద్రుడన్న పేరుతో ఇంద్రుడికి తమ్ముడిగా వెనకాతలుంటాడు, కానీ ముందుకు రావడానికి అవకాశం ఉండదు. అందుకని నేను ఉపేంద్ర శబ్దం వేశాను, ఇంద్రుడికి వెనక్కి వెళ్ళాడు. ఇప్పుడు నీకు అభ్యంతరం ఏమిటి? ఇది శంకరాచార్యులు వారి ప్రజ్ఞ అంటే శ్లోకంలో. ఇప్పుడు ఒకడికన్నా ఒకడు అధికారంలో చిన్నవాడయ్యాడు. ఇప్పుడు ముందు సుబ్రహ్మణ్యుడు వెళ్తున్నాడు, వెనక ఇంద్రుడు పరిగెడుతున్నాడు, ఇంద్రుడి వెనక ఉపేంద్రుడు పరిగెడుతున్నాడు. వీళ్ళు ముగ్గురు ఎందుకు పరిగెత్తారు అంటే రాక్షస సైన్యాన్ని గెలవడంలో ప్రధాన పాత్ర వీళ్ళది. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? అంతఃపురం బయట నిల్చున్నారు. అందరూ లోపలికి రావడానికి ఉండదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు రణేజిత్వా దైత్యా పరిగెత్తుకుంటూ లోపలికి వస్తున్నారు. పరిగెత్తుకుంటూ లోపలికి వస్తున్నప్పుడు ఫస్ట్ మార్క్ వచ్చిన పిల్లాడు బూట్లు 2 కాళ్లతో తొక్కేసి వదిలేసినట్టే, అమ్మ బాబోయ్ మా అమ్మగారి దగ్గరికి నాన్నగారి దగ్గరికి ఇలా వెళ్ళిపోవడమే, వెళ్ళకూడదు.
చంద్రశేఖర పరమాచార్యుల వారు అక్కడ కూర్చుని ఉన్నారని తెలిసిందనుకోండి, నేను ఇలా వెళ్ళకూడదు. వెంటనే నన్ను నా లాల్చి నా బనీను విప్పేసి నా ఉత్తరీయం తీసి నేను నడువుకి ముడి వేసుకుని వెళ్ళి ఆయన ముందు ప్రణిపాతం చెయ్యాలి. అంతేకాని నేను పైన లాల్చీ వేసుకుని బనీని వేసుకుని వెళ్ళి చంద్రశేఖర పరమాచార్యుల వారికి నమస్కారం చేయకూడదు. వెంటనే ఇవన్నీ తీసేయాలి, తీసేసి వెళ్ళాలి. నేను స్కూటర్ మీద పెడితే హెల్మెట్ తో ఉన్నాను అనుకోండి, పరమాచార్యుల వారు ఇలా పెడుతున్నారండి, కారు ఎక్కేస్తున్నారండి అన్నారు అనుకోండి, కారు ఎక్కేస్తున్నారండి, ఆయన ఇప్పుడు కారు ఎక్కలేదు మహానుభావుడు, మహాపచారం కూడా ఆయన పట్ల. అలా అంటే ఎన్నడు సన్యాసికి పరమధర్మం జీవ అహింస. అందుకని నేను వాహనం మీద పెడితే చచ్చిపోతాయని ఆయన పాదచారిగా తిరిగారు ఆసేతు హిమాచల పర్యంతం. ఆయన ఎప్పుడూ వాహనం ఎక్కలేదు జీవితంలో. అటువంటి మహాపురుషుడు ఆయన చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు కంచివారి పరివారం వెళ్ళిపోతుంటే ఆయన చూశారు. మహానుభావుడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో పాడ్యమి నాడు పుట్టారండి. మనం వైశాఖ మాసం శుక్లపక్షంలో పంచమి నాడు శంకరాచార్యులు వారి పుట్టినరోజు చేస్తాం. ఈసారి నాకు జ్ఞాపకం ఉంటే నేను ఎక్కడా డేట్లు ఇవ్వకుండా, గోపాలకృష్ణ గారు రాసుకోండి, వైశాఖ మాసం కృష్ణపక్షంలో 3 రోజుల పాటు చంద్రశేఖర పరమాచార్యుల వారి గురించి ఉపన్యాసాలు చెప్పి పరమాచార్యుల వారికి అద్భుతమైనటువంటి పూజ చేద్దాం అందరం కలిసి. మన జన్మలు మనుష్య జన్మ ఎత్తినందుకు మన జన్మ సార్థకత పొందుతుంది. ఇప్పుడు పరమాచార్యుల వారు పల్లకి ఎక్కేస్తున్నారండి, పక్కన పరదా వదిలిపెట్టేస్తున్నారు, పల్లకి వెళ్ళిపోతుందన్నారు అనుకోండి. ఇప్పుడు నేను వేసుకున్న చెప్పులు వదిలేస్తాను, హెల్మెట్ గబుక్కుని ఇలా క్లిప్స్ తీసేసి ఆ హెల్మెట్ ఏదో అలా పక్కన మారేయడం ఏదో చేస్తాను. ఇప్పుడు ఇన్సర్ట్ చేసేసాను, నేను చేయను అనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాను, ప్యాంట్లో చొక్కా పెట్టేశాను, దాని మీద బెల్ట్ ఇట్టేశాను, దాని లోపల బనీనుంది. ఇప్పుడు ఇవన్నీ తీస్తే పరమాచార్యుల వారి పల్లకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేశాను, తీయగలిగినవి గబగబా తీసేశాను, చెప్పులు దమ్ మనం విడిచిపెట్టి పారేశాను, ఆ హెల్మెట్ ఇలా తీసేసి పక్కన పారేశాను, ఉంటే ఉంది ఊడిపోతే ఊడిపోయింది మళ్ళీ కొనుక్కున్నాను నేను. కానీ ఇప్పుడు గబోబా ఇలా నమస్కారం చేస్తూ వెళ్ళిపోయాను పరమాచార్యుల వారిని చూడడానికి. పరమాచార్యుల వారిని చూసేయాలన్న సంతోషం, ఏవి తీయగలనో తొందరగా అవి తీశాను, ఏవి తొందరగా తీయడం కుదరదో అవి తీయలేదు. అంటే ఇప్పుడు దర్శనమునందు ఆతృత, దర్శనం ఎలా చెయ్యాలో తెలిసిన విధానము, కానీ అంతవరకు ఆగలేని ఆతృత, 3 ఉన్నాయి కదండి. అలా ఉన్నాయి కదా. నేను వెళ్ళడంలో నాకేం తెలియక వెళ్ళానా, తెలిసే వెళ్ళాను, కానీ ఎందుకంత గబగబా వెళ్ళాను, గబగబా వెళ్ళి చూసేయాలని తాపత్రయం. ఈ వస్తున్న వాళ్ళు ఎలా వస్తున్నారు, గబగబా వెళ్ళి చెప్పేయాలి, అమ్మా గెలిచేసామమ్మా, నాన్నగారండి గెలిచేసామండి, దేవసైన్యాలు గెలిచేసాయండి అని చెప్పేసుకోవాలి. అందుకని ఇప్పుడు గబగబా లోపలికి పరిగెడుతున్నారు. ఎలా పరిగెడుతున్నారు, రణీజిత్వా దైత్యా నపహృత శిరస్త్రై, అలా పరిగెడుతున్నప్పుడు గుర్తొచ్చింది, ఉరే మనం తలల మీద ఎవరైనా యుద్ధం చేసేటప్పుడు బాణాలు వేస్తే తగలకుండా ఉండడం కోసమని తల మీద బ్రహ్మాండమైనటువంటి రక్షణ కవచాలు పెట్టుకున్నాం, టోపీలు లాంటివి పెట్టుకున్నాం. ఇప్పుడు అవి తీసేయాలి. అందుకని శిరస్త్రై, తల మీద ఉన్నటువంటివి తీసేసి పక్కన పెట్టేశారు. పెట్టేసి 3 పరిగెత్తుకెడుతున్నారు. కవచిభిహి, కవచాలు ఉన్నాయి, కవచాలు తీయలేదు. ఎందుకు తీయలేదు అంటే కవచం అంత తేలికగా ఉండదు యుద్ధంలో వాడే కవచం. కవచానికి ఇనప స్క్రూస్ ఉంటాయి, దాన్ని చాలా జాగ్రత్తగా దగ్గరగా వేసుకుని ఆ కన్నంలోకి ఆ బోల్ట్ పైకి వచ్చేటట్టుగా పెట్టి దాన్ని ఇలా తిప్పేస్తారు. తిప్పేస్తే లేకపోతే ఆ కవచం కానీ పిట్లిపోయింది అనుకోండి, ఊడిపోయింది అనుకోండి, కవచం ఎక్కడను చొక్కా గుండి ఊడిపోతేనే అమర్యాదగా ఉంటుంది. కవచం కానీ ఊడింది అనుకోండి గుండెల మీద, అక్కడ ఒక్క ఖడ్గ ప్రహారం పడింది అనుకోండి ప్రాణం పోతుంది. ఎంత యుద్ధం చేస్తున్నా కవచం ఊడిపోకూడదు. అందుకని దాన్ని మరలు పెట్టి బిగించేస్తారు గట్టిగా, దాన్ని మళ్ళీ ప్రశాంతంగా విప్పుకోవాలి వచ్చి. అందుకని ఇప్పుడు దానికి బాగా తిప్పేశారు, ఇదంతా ఇన్ని గుండీలో కోటుకున్నట్టు. అందుకని ఇవన్నీ తిప్పేశారు. ఇప్పుడు ఇవన్నీ తిప్పి 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 ఆ కవచం విప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అంత ఓపిక లేదు. అమ్మకి చెప్పాలి, వెళ్ళి నాన్నగారికి చెప్పాలి, నాన్నగారండి మేము గెలిచాను నాన్నగారండి అని చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు అలిసిపోయి ఉన్నారా లేదా, అలిసిపోయి ఉన్నారు. ఆకలిస్తోందా లేదా, ఆకలిస్తోంది. వాళ్ళు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చారు. ఎలా వచ్చారు, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభిః, కవచాలతో వచ్చేశారు. వచ్చేసి ముందిలా లోపలికి వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఒక గది కనపడింది. అక్కడ నాన్నగారు కూర్చుంటుంటారు. నాన్నగారు కూర్చునే గది, నాన్నగారు ఉన్నారేమో చెప్దామని ఇలా తెర తీసి చూశారు. అక్కడ ఒక బంగారు పువ్వుల పీట వేసింది. బంగారు పువ్వుల పీట ముందు ఒక పెద్ద అరిటాకు వేసింది. అరిటాకులో భోజనం చేసేసిన గుర్తుంది. కొద్ది కొద్దిగా పదార్థాలున్నాయి. ఇప్పుడు నాన్నగారు తినగా మిగిలినటువంటి పదార్థాన్ని తినేటటువంటి అధికారం కొడుకులకి జన్మతః ఉంది.
కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఆకలితో ఉన్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్నగారు తినగా మిగిలిన పదార్థం ఏదైనా వీళ్ళు నోట్లో వేసుకోవచ్చు, కానీ వాళ్ళు వేసుకోలేదట. ఇలా చూసి అన్నారట, నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. మా నాన్నగారు ఏదైనా తింటే అందులో మిగిలినది ఎవరు తమంత తాముగా తినకూడదు, అది చండీశ్వరుడికి దక్కుతుంది. కాబట్టి ఇది మేం తినకూడదని వాళ్ళ తెర వేసేసి వెళ్ళిపోతున్నారు. అంటే మీకు ఏమర్థమవుతుంది ఇందులో? ఇది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. శివుడు ఎంతటి వాడంటే తన బిడ్డలకు దక్కవలసిన అధికారాన్ని తీసేసి భక్తితో ఉన్నటువంటి మనలా పుట్టినటువంటి ఓ పిల్లాడికి ఇచ్చేశాడు. అందుకే శివ కుటుంబంలో ఎంతమంది అంటే 5 చండీశ్వరుడితో కలిసి. చండీశ్వరుడు ఎప్పుడు శివుడి పక్కన ఉంటాడు. వినాయకుడిని సుబ్రహ్మణ్యుణ్ణి అయినా పెట్టుకోడేమో కానీ చండీశ్వరుణ్ణి మాత్రం పెట్టుకుంటాడు. ఎందుకు? ఆవులు కాస్తూ తండ్రి శివాభిషేకం వద్దన్న కారణం చేత తండ్రిని కూడా చూడకుండా గొడ్డలు పెట్టి కాళ్ళు దొరికేశాడు. నరికేసినందుకు వెంటనే ప్రత్యక్షమై తన యొక్క ఆంతరంగికమైన సేవకుడిగా తీసుకుని, ఉరే ఇవాళ నుంచి నేను ఏదైనా తింటే శేషం మీద అధికారం నీదేరా అన్నాడు శివుడు. ఇప్పుడు మీరు శివాలయంలోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టారనుకోండి, 2వ చెక్క మీరు తెచ్చుకోవచ్చా తెచ్చుకోకూడదా? తెచ్చుకోకూడదని తీసుకెళ్లి నంది దగ్గర పెట్టేయడం, గోడ మీద పెట్టేయడం చేశారనుకోండి, మహాపాపం సంక్రమిస్తుంది ప్రసాదం వదిలేసినందుకు. మీరు తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి? తిన్నగా తెచ్చుకున్నారనుకోండి పాపం ముట్టుకుంటుంది. ఎలా తెచ్చుకోవాలి అంటే చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఆయన ఎప్పుడు ధ్యానమగ్నుడై శివుణ్ణి చూస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి చూపించిన తర్వాత ఆయన అంటాడు తీసుకో అంటాడు. కానీ చూపించాలి ఎలా? ఆయన కళ్ళు విప్పాలి. అందుకని చిన్న చిటికె వెయ్యాలి అనాలంతే. ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంటారంటే అంటారు. ఎందుకు అంటున్నావు అన్నారనుకోండి, ఆయనకి చెవుడు అంటారు. నీకు ఎప్పుడైనా చెప్పాడు ఆయన ధ్యానమగ్నుడై ఉంటాడు. ఆయనకి చిటికెల చండీశ్వరుడు అని పేరు. నువ్వు ఒక్క చిటిక వెయ్యాలంతే. వేస్తే ఆయన ఇలా కళ్ళు విప్పుతాడు. ఆ తేజస్సు నువ్వు చూడలేవు. అందుకే చండీశ్వరుడికి అభిముఖంగా నిలబడేటట్టుగా ఉండవు గుళ్ళు. చిన్న గుడుండి పానవట్టానికి పక్కన ఉంటాయి. మీరు పక్కకే నిలబడగలరంతే, ఆయనకి ఎదురు నిలబడకూడదు. పక్కకి నిలబడి ఆయన కళ్ళు విప్పగానే ఇలా అనాలి ఇలా అనాలి. అంటే ఇలా కళ్ళు విప్పి ఇలా చూస్తాడు. ఓ నా స్వామి దగ్గరికి వచ్చావా, చెప్పుకున్నావా, ప్రసాదం పట్టుకెడుతున్నావా, తీసుకుపో. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళిపోమన్నారు. ఆయన ఎప్పుడు ఇక్కడ పెట్టే నేను తినేస్తాను అనరు. ఇప్పుడు మీరు ఇది పట్టుకుని ఇంటికి వెళ్ళారనుకోండి, పూర్ణ ఫలితం వస్తుంది. ఆ కొబ్బరి ప్రసాదం మీరు నోట్లో వేసుకుంటే మీకు, మీ బిడ్డలకి, అందరికీ ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం. అంతేగాని శివాలయంలో కొబ్బరి చెక్క ఇంటికి పట్టుకెళ్ళకూడదండి, గోడ మీద పెట్టి వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్ళిపోతే ప్రసాద తిరస్కారం చేసినందుకు పాపం మీ ఖాతాలో పడుతుంది. కాబట్టి పట్టుకెళ్ళాలి. ఎలా పట్టుకెళ్ళాలి? చండీశ్వరుడికి చెప్పి పట్టుకెళ్ళాలి. ఇప్పుడు చండీశ్వరుడిని పిలిచి, చండీశ్వరుడు ఆకలిగా ఉంది, కొంచెం మా నాన్నగారి విస్తట్లోని మేము తినమా అని అడగడానికి వీళ్ళు ఎప్పుడు శుభవార్త చెప్దామా అని ఉన్నారు. ఇప్పుడు నాన్నగారు భోజనం చేసేసిన విస్తరి కనపడుతోంది. అంటే నాన్నగారు ఏం చేస్తున్నట్టు? భోజనం అయిపోయింది కాబట్టి లౌకిక మర్యాదలో ఆయన కాస్త విశ్రాంతి తీసుకుంటున్నట్టు లెక్క. ఇప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారండి అని లేపేయచ్చా? లేపేయకూడదు. కాబట్టి ఇప్పుడు నాన్నగారు ముందు భోజనం చేసి ఉన్నారు ఆ ఇంట్లో అంటే అమ్మ భోజనం చేసిందా చేయలేదా చెప్పడం కుదరదు. ఎందుకు కుదరదు? ఈయనప్పటికి భోజనం చేసి చాలాసేపు అయిపోయి ఉంటే ఆవిడ భోజనం అయిపోయి ఉంటుంది. ఈ విస్తరి ఇంకా ఇక్కడ అలా లేదనుకోండి, ఆవిడ భోజనం చేయదు. ఎందుకు చేయదో తెలుసా అండి? ఆవిడ మహాపతివ్రత. భర్తకి పెట్టి ఆవిడ తింటుంది. పైగా ఆవిడలా మహాపతివ్రతగా ఉండడం చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? అంత తింగర భర్త. అదేమిటండి అంత మాట అనేశారు పరమశివుణ్ణి అంటారేమో. ఆయన ఎటువంటి వాడు? ఇంట్లోకి వచ్చి ఓ అన్నపూర్ణ అయిపోయిందా ఇడ్లీ అంటాడు. లేదు వేస్తున్నాను ఉండండి అందనుకోండి, గభాలను వెంటనే చొక్కా గుడ్డీలు పెట్టుకుంటూ పక్క వర్షంలోకి వెళ్ళిపోయి ఏం చల్లా ఏమిటి పలహారం అంటాడు. అంటే అయిపోయింది అన్నయ్య ఉప్మా చేశాను వాళ్ళు, ఇది నాకు కూడా కొంచెం పెట్టేయమ్మా అక్కడ తినేస్తాడు. నేను భవతి భిక్షాందేహి అని పక్క గుమ్మం దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన. అందుకని ముందు ఈయన పార్వతి అనేటప్పటికి ఇదిగో పెట్టేస్తున్నాను అని పెట్టేయాలి. ఆయన అనేటప్పటికి పెట్టకపోతే ఆయనకేమి అరమరికలు ఉండవు. భవతి భిక్షాందేహి అని పొర్రి పక్కన పక్కింటికి వెళ్ళిపోతాడు. అన్నపూర్ణమ్మ మొగుడు మా ఇంటి దగ్గరికి వచ్చి నించున్నాడు అంటుంది లోకం. అందుకని ముందు ఆయనకి వేళపట్టని అన్నం పెట్టేస్తున్నాడు. మీరు చూడండి ఎంత పాతివ్రత్యం చెప్పారండి. ఇలాంటి మొగుడు ఒక్కనాడు పక్కింటి దగ్గరికి వెళ్ళి తినకుండా కాపాడుకుంటోందంటే నా తల్లి ఎంత గొప్ప ఇల్లాలో. కాబట్టి నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై
చెప్పకుండా స్తోత్రం చేసేస్తున్నారు. వేళ పట్టున చక్కగా తిన్నాడు ఆయన. అన్నమాచార్యులు వారు అంటారే, ఆరగించి కూర్చున్నాడు అల్లవాడి. నరసింహస్వామి ఏం చేస్తుంటారు తిరుమలలో అంటే చక్కగా వేళ పట్టును తినేసి ఇలా కూర్చుంటారు. అందుకని ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే. శివదర్శనం అయిందా? అవలేదు. ఎందుకు అవలేదు? ఇంకా చండీశ్వరుడే ఈ ప్రసాదం తినలేదు, తీసుకోలేదు, ఆయన కనపట్టలేదు. ఇప్పుడు కొడుకు పక్కన ఉన్నాడా, కొడుకు పక్కన లేడా, ఇవన్నీ ఆయనకు అనవసరం. శివుడు తిని వెళ్ళిపోగానే చండీశ్వరుడు తింటూ కూర్చోడు అక్కడ. ఎప్పుడు శివుడిని సేవిస్తూ ఉంటాడు. అప్పుడే తిని లేచి వెళ్ళి శంకరుడిలా పడుకోగానే లోకమర్యాదలో, అంటే నిజంగా అలా పడుకుంటాడని కదా, లోకమర్యాదలో చండీశ్వరుడు ఏం చేస్తాడు? కొడుకులతో సమాన స్థానం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు పరమశివుడి యొక్క పాద సంవాహనం చేస్తుంటాడు. పగటిపూట కాబట్టి కొడుకు కాళ్ళు పడుతుంటాడు. అంటే పగటిపూట భార్య పట్టకూడదా అండి అని అడక్కండి. కొడుకు పగటిపూట కాళ్ళు ఒత్తుతున్నాడు. శంకరుడు విశ్రాంతిలో ఉన్నాడు. ఇప్పుడు భంగం చేయడం ఎందుకు నాన్నగారిని? అమ్మకి చెప్పేద్దాం. ఇందులో ఒక చమత్కారం ఉంది. ఏమిటో తెలుసా అండి? జ్ఞానం వస్తే నాన్నగారి దగ్గర నుంచి రావాలి, కానీ గెలిచామంటే శక్తి అమ్మ దగ్గర నుంచి వచ్చింది. అమ్మది ఆదిశక్తి. అందున సుబ్రహ్మణ్యుడున్నాడే, ఆయన చమత్కారం ఏమిటంటే ముమ్మూర్తుల అమ్మే. ఆ బుగ్గలు, ఆ అందం, ఆ కూర్చోవడం. అందులో గెలిచింది దేంతో గెలిచాడండి? రాక్షస సైన్యాల్ని తన ఆయుధంతో గెలిచాడు. ఏమిటా ఆయుధం? శూలం. ఎవరా శూలం? అమ్మవారే. అమ్మవారే శూలంగా ఉంది. అందుకని ఇప్పుడు గెలిచేశానన్న మాట ఎవరికి చెప్పాలి? అమ్మకి చెప్పాలి. ఇది ఎలా ఉంటుందంటే, నాన్నగారు చాలా బిజీ ఆఫీసర్, లేకపోతే నాన్నగారు ఎప్పుడు ఇవాళ చదువుకుంటుంటారు. ఉండరా నేనే చదువుకోవట్లేదు, ఇంక నీకు నేనేం చెప్పనంటుంటాడు. ఆయన ఏదో చదువుకుంటుంటాడు. ఎప్పుడు ఏదో పరవశం. రఘువంశం చదువుకుంటుంటాడు, ఆహాహా అనుకుంటుంటాడు. రామాయణం చదువుకుంటా ఆహాహా అనుకుంటాడు. వాడికి ఒక్కనాడు ఏం చెప్పాడు. కానీ అమ్మ అదృష్టవశాత్తు ఎంఏ పాస్ అయింది. అమ్మ ఏం చేస్తుందంటే పాపం కూర్చోబెట్టుకుని అన్నీ చెప్పి విష్ యూ ఆల్ ది బెస్ట్ అని నమస్కారం పెట్టించి, బొట్టు పెట్టి, ముద్దు పెట్టి, ఆశీర్వచనం చేసి, నువ్వు చక్కగా ఫస్ట్ మార్క్ తెచ్చుకోవాలి నాన్న అని చెప్పి వీధిలోకి వచ్చి పిల్లాన్ని పంపించి టాటా చెప్పి వాడి హాల్ టికెట్ ఇచ్చి పెన్ ఇచ్చి వాడిని పంపించింది. ఇప్పుడు వాడికి ఫస్ట్ మార్క్ రాగానే ఎవరు గుర్తొస్తారు? రోజు పాఠాలు చెప్పి నన్ను పంపించిన అమ్మ గుర్తొస్తుంది. అమ్మకి చెప్పాలి, పరిగెత్తుకొస్తాడు వాడు. చేతిలో శూలం పట్టుకుని గెలవడంలో ఎవరికి చెప్పాలని తాపత్రయం అంటే? సుబ్రహ్మణ్యుడికి. అమ్మకి చెప్పాలని తాపత్రయం అంటే. అందుకని పోలే పడుకుంటే ఏముంది, శుభవార్త చెప్దామని లోపలికి వెళ్ళడం వెళ్ళలేదు. ఇది ఎలా ఉంటుంది? పిల్లాడి మనస్తత్వమే. అక్కడ సైన్యాధిపతి, ఇక్కడ మాత్రం అమ్మ కొడుకి. శ్లోకంలో ఉన్నాయా ఇవన్నీ? శ్లోకం మీద ధ్యానం చేస్తే మీకు వస్తాయి. ఎంత గమ్మత్తండి శంకరాచార్యులు వారి శ్లోకాలంటే, కళ్ళకి కట్టేస్తారు తీసుకొచ్చి. కాబట్టి ఇప్పుడు ఇలా తెర తీసి చూశాడు. అమ్మకి చెప్తాను. అమ్మ ఇక్కడ ఉండదు కదా, మరి ఎందుకు తెర తీశాడు? అన్నం పెడుతూ ఉంటుంది మా నాన్నగారికి. ఒక్కొక్కసారి నాన్నగారు ఇస్తారంటే అమ్మన్నం పెట్టేసింది. అమ్మన్నం పెట్టేసిన తర్వాత ఇంకా ఆయన ఊరికే సతాయించదు. కాసేపు కళ్ళు మూతలు పడతాయని ఆయన అమ్మకి తెలుసు. కాబట్టి అమ్మ తన గదిలో కూర్చుంటుంది. ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తారు? రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవతిభి నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో. ఇక్కడ వరకు చెప్పాను మీకు శ్లోకం. నేను 3వ పాదం దగ్గర తీసుకుని 1వ పాదం నుంచి వచ్చాను. మళ్ళీ ఎక్కడికి వెళ్ళారట? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు అమ్మ దగ్గరికి. అమ్మ ఏం చేస్తోంది? అన్నం తిందా? చెప్పలేదు శంకరాచార్యులు వారు. ఏం చేస్తోందన్నారు? శశి విసిద కర్పూర శకలాహ అన్నారు. తాంబూలం వేసుకుని తాంబూలం నవ్వులుతోంది. అంటే తినేసిందా తినలేదా? తినేసింది. అమ్మ ఎలా తిందని మీరు అడగవలసిన అవసరం ఏమిటి? శివుడు తినేశాడని చెప్పాంగా. ఇప్పుడు ఆవిడ తినేసినట్టే లెక్క. అంటే మహాపతివ్రత. ఇప్పుడు ఆవిడ తినకపోవడం అన్నది ఉండదు. శంకరుడు తిన్న తర్వాత మిగిలినటువంటిది శివ నిర్మాల్యం, భర్తృశేషం. కాబట్టి ఆవిడ తినేస్తుంది. కాబట్టి ఆవిడ భోజనం అయిపోయింది. ఆవిడ గొప్ప సుమంగళి. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాజ్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకరాచార్యులు వారి శివానందలహరిలో. ఆద్య కుటుంబినే, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, అటువంటి తల్లి. కాబట్టి ఇప్పుడు ఆవిడ అన్నం తినేసి తాంబూలం వేసి కూర్చుంది. ముగ్గురు ఎవరు? ఎంత యుద్ధం గెలిచినా పిల్లలు. వాళ్ళు ఇంత పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికిదా అమ్మ తాంబూలం వేసుకుంటే వీళ్ళు అసలు చెప్పడం మర్చిపోయేట. పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇలా కూర్చుంది కదండి, ఆసనంలో కూర్చుని చక్కగా కాళ్ళు కింద పాదపీఠం మీద పెట్టుకుని తాంబూల చర్వణం చేస్తోంది. ఇటు ఇద్దరు వచ్చారు. ముందు నుంచి సుబ్రహ్మణ్యుడు వచ్చాడు, ఇటు పక్కకి ఉపేంద్రుడు వచ్చాడు, ఇటు ఇంద్రుడు వచ్చారు.
వచ్చి ఇంద్రుడేమో ఇట్నుంచి తొడ మీద చేతులేసి ఇలా అమ్మ నోటి వంక చూశాట. సుబ్రహ్మణ్యుడు అమ్మ రెండు మోకాళ్ళ మీద చేతులేసి ఇలా అమ్మ నోటి వంక చూస్తున్నట్ట. ఉపేంద్రుడు అట్నుంచి వచ్చి అటు తొడ మీద చేతులేసి ఇలా అమ్మ వంక చూస్తున్నట్ట. అమ్మ నోట్లో తాంబూల చర్వణం చేస్తుంటే అసలే ఎరుపు, నోరు ఎరుపు, నాలుక ఎరుపు. అందులో స్పష్టంగా కనపడుతున్నవి ఏం కనపడుతున్నాయి అమ్మ నోట్లో? శిశివిశిద కర్పూర శకలాహ. చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఎర్రటి నాలుక మీద తెల్లటి కర్పూరపు తునకలు కనపడుతున్నాయిట. ఇప్పుడు వీళ్ళు ఇలా అమ్మ నోటి వంక చూసి ఇలా చూస్తున్నారట. ఏమన్నా చెప్పారా? అమ్మ తాంబూలం పెట్టమ్మా అన్నారా? ఏమనలేదు. ఇలా చూస్తున్నారు. ఇలా చూస్తే అమ్మ ఇలా చూసి ముగ్గురి వంకను ముగ్గురిని ఇలా చేతులతో పట్టుకుని సంతోషంతో ఏమిట్రా అంది. చెప్పారా శంకరాచార్య వారు? చెప్పారు. అమ్మ గెలిచేసామమ్మా, రాక్షస సైన్యాన్ని గెలిచేసామమ్మా అని ఇలా చూస్తున్నారు. ఇప్పుడు ఆవిడేం చేసింది? గెలిచేసామమ్మా అని చెప్పగానే శిశివిశిద కర్పూర శకలాహ విలీయంతే మాతస్తవ కబల తవ వదన తాంబూల కబలాహ. గెలిచేసామమ్మా అని చెప్పి ఇలా అమ్మ నోటి వంక చూస్తుంటే తాంబూలం వాసన వంక, తాంబూలం వంక మీకు చెప్పక్కర్లేదు. ఇలా 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 3 పిడసలు నోట్లలో పెట్టేసి అయిపోయింది శ్లోకం. ఇప్పుడు వాళ్ళు ఏం పొందారు? దానివల్లే సుబ్రహ్మణ్యుడు ఇప్పటికీ నిత్యయవ్వనంలో ఉండి శంకరుడికి ప్రణవానికి అర్థం చెప్పగలిగినటువంటి మహాజ్ఞాని అయిపోయాడు. శ్రీ మహావిష్ణువు దానివల్లే వ్యాపకత్వాన్ని పొంది లోకమంతా నిండిపోయి శ్రీ మహావిష్ణువు అనిపించుకున్నారు. ఇంద్రుడికి రాజ్య భ్రష్టత్వం లేకుండా దేవలోకాధిపతి అయి సింహాసనం మీద కూర్చున్నాడు. ఇంకా ఇంతకన్నా ఎన్నో అనుభవించారు. అవి చెప్పడం మాత్రం నా చేత కాదని జగద్గురువులు ఆ శ్లోకానికి ఫలశ్రుతి చెప్పలేరు. అంటే తాంబూల ప్రసాదానికి గొప్పతనం ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరూ చెప్పలేరని గుర్తు. ఆ తాంబూలము తనంత తాను ప్రసాదమే. చూస్తే పెట్టేసింది అమ్మవారు. అడిగారని శ్లోకంలో ఉందా? అమ్మ పెట్టిందని శ్లోకంలో ఉందా? చూస్తే పెట్టింది. నువ్వు కూడా కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. 10 దిక్కుల్లోంచి ఎక్కడైనా సరే అమ్మ నోటిని అలా నువ్వు చూడగలిగితే నీకు కూడా భాగ్యం అబ్బుతుంది. దాని ఫలితం చెప్పడం చేత కాదు. ఇది ఆ నామం యొక్క గొప్పతనం. కాబట్టి చూడండి, ఇంత గొప్ప నోరు, తాంబూల చర్వణం చేసే అమ్మవారి నోరంటే దాని దర్శనమే చాలండి. అసలు ఆ నామం వినడం చాలు. అసలు అమ్మవారి నోటి గురించి 4 మాటలు వినడం చాలా. తాంబూలం గురించి రక్షణ రక్షణ రక్షణ. అంత శక్తి అమ్మవారు వెంటనే కాపాడేస్తుంది. అంత గొప్ప నామం. శంకరాచార్యులు వారు అంటారు ఒక శ్లోకంలో, అమ్మా కదా కాలే మాత కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణి ముఖ కమలతాంబూల రసతాం అన్నారు. అమ్మా పిబేయం విద్యార్థి, నేను విద్యార్థినమ్మా అన్నారు శంకరాచార్యులు వారు. అయితే ఏమిటంటావు శంకర, విద్యార్థివైతే? అమ్మా నాకు చాలా తెలుసుకోవాలనుందమ్మా, చాలా నేర్చుకోవాలనుందమ్మా. ఏమిటి నేర్చుకోవడం? విద్యార్థి విద్య తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏది? వేదము చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మతత్వం అనుభవంలోకి రావాలనుకుంటున్నాను. దీనికి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కటే. ఏం చేయాలి? కదాకాలే మాత కథయ కలిత లక్తకరసం. అమ్మా నువ్వు పాదపీఠం మీద ఇలా నీ పాదముల జంట పెట్టి కూర్చుంటే నేను ఒక బంగారు పళ్ళెం పట్టుకుని వచ్చి నా అంత నేనా కాళ్ళు కడగలిగిన వాణ్ణి ఆశతో పళ్ళెం ఒళ్ళో పెట్టుకుని నీ పాదాల దగ్గరికి వచ్చి కూర్చుని ఇలా నీ వంక చూస్తే కడగడానికి ఎవరివ్వాలి అవకాశం? సరే కడుగు అనాలి. అప్పుడు నువ్వు నీ 2 పాదాలు ఇలా పైకెత్తితే నేను ఆ బంగారు పళ్ళెం కింద పెట్టి మందార పూలు వేస్తే నీ 2 పాదాలు ఇలా దాని మీద పెడితే కడుగుతున్నాడు కదా, బట్ట తడిసిపోతుందని నువ్వు చీర కొంచెం ఇలా పైకి ఎత్తి పట్టుకుంటే నీ పాద మంజీరములు నాకు కనపడితే కాళ్ళకి రాసిన పసుపు దాని మీద అలంకారం చేయబడిన లత్తుక నాకు కనపడితే బంగారు చెంబుతో నీళ్లు తీసి నేను ఇలా నీ పాదాల మీద అంతటా ఇలా పోస్తుంటే పాదాల మీద పడిన నీళ్లు కిందకి జారిపోతుంటే తెల్లటి గోళ్ళు వేళ్లకి పెట్టినటువంటి మట్టెలు అమ్మవారి పాదములకున్న మంజీరములు పంజీరములకున్న కింకిణిలు ఆ కాళ్ళు పాదాలు ఇలా ములిగిపోతే
అప్పుడు నేను చెంబు పక్కన పెట్టేసి ఆ కలశ పక్కన పెట్టి నీ కాళ్ళు కడగడం కోసమని కదలకుండా పళ్ళెం ఎడంచేత్తో పట్టుకుని ముందు ఇలా కడుగుతుంటే అమ్మవారు ఏమీ కదిలిపోదు లేని కొంచెం పాదాలు ఇలా నొక్కి పెడితే అమ్మ నన్ను 2 చేతులతో కడగమంటోందనుకుని ఇలా కుడి చేత్తో ఇలా పాదమంతా చుట్టూ తిప్పి కడుగుతుంటే చల్లటి మెత్తటి పాదాలు చేతులకి తగిలితే ఇలా నేను కడగడంలో నా ఈ చేతులు ఆ నీళ్లలో తడిసిపోతే అప్పుడు నేను ఈ పాదం కూడా ఇలా కడిగితే పళ్ళెంలో నీళ్లు ఇదంతా నాకు అంటుకుంటే నీ పాదములకు ఉన్న లత్తుక పళ్ళెంలో ఉన్న నీళ్లల్లో కడిగి నీళ్లన్నీ ఎర్రగా అయిపోతే అమ్మా నేనప్పుడు ఉద్ధరిని తీసుకుని నీ పాదాల మధ్యలో లోతుగా ఉన్న చోట ఇలా ముంచి ఆ తీర్థం ఇలా చేత్తో పట్టుకుని కుడి చేతిలో పోసుకుని నేను ఇలా నోటిలోకి 3 మార్లు పుచ్చుకుంటే ఏనాడు నీ పాదతీర్థం అలా పుచ్చుకుంటానో ఆనాడమ్మా నేను సరస్వతీదేవి తాంబూల చర్వణం చెయ్యగా వచ్చినటువంటి ఎర్రని ఆ ద్రవాన్ని మింగిన వాడితో సమానమమ్మా. ఆనాడు నా నోటి వెంట నేను అనుభవించిన బ్రహ్మము యొక్క ఆనంద స్ఫూర్తి పైకి వాగ్రూపంలో ప్రవహించకుండా ఉంటుందా? నేను ఈ లోకాన్ని అనుగ్రహించకపోతానా? దానికి హేతువైన నీ పాదములు ఎప్పుడు కడుగుతానో, ఎప్పుడా నీళ్లు తాగుతానో అమ్మా, ఎప్పుడు అనుగ్రహిస్తావమ్మా, ఎప్పుడు కడిగించుకుంటావమ్మా, ఎప్పుడు తాగుతానమ్మా నీళ్లు అని కథాకాలే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కథా దత్తే వాణీ ముఖ కమలతాంబూల రసతాం. అమ్మా, పుట్టుక చేత మూగివాడు ఒకడు నీ నోటి తాంబూలపు పిడచ అటువంటి ఎర్రటిది తిన్నాడమ్మా. నీ నోటి లాలాజనం తగిలిందమ్మా. 500 శ్లోకాలు చెప్పాడమ్మా. చిరస్థాయిని పొందాడమ్మా. ధన్యుడైపోయాడమ్మా. అమ్మా నేను ఎప్పుడు 3 ఉద్ధరిణులు ఎప్పుడు తాగుతానమ్మా, ఎప్పుడు కడుగుతానమ్మా నీ పాదాలు అంటే ఏమిటి శంకరాచార్యులు వారి ఉద్దేశం? ఆయన తాగలేదా, ఆయన కడగలేదా? ఒరే నీ జన్మకి సుకృతం అంటూ ఏమైనా ఉంటే దీనికోసం ఏడవడం నేర్చుకో. నా జన్మాంతరంలో ఎప్పుడైనా అలా కడుగుతానా? ఎప్పటికైనా అలా నేను ఆ తీర్థం పుచ్చుకుంటానా? ధ్యానంలో ఆ ఎర్రటి నీళ్లు చూస్తానా, తాగుతానా? అది తాగుతున్నప్పుడు సువాసనతో కూడిన నీళ్లు నా కంఠంలోంచి కడుపులోకి దిగుతూ ఉంటే నా జన్మ ధన్యం అవుతుందా? నేను అమ్మ పాదాల దగ్గర అలా కొడుగ్గా నిలబడగలనా అని ఆర్తి చెందు ఉత్తర క్షణంలో అమ్మ నీచేత ఆసేవ చేయించుకుని అమ్మ కర్పూర తాంబూల చర్వణ చేస్తున్నటువంటి నోరు నీకు దర్శనమై తాంబూల ప్రసాదాన్ని తిని ఈ జన్మలో ఇప్పుడే ఇక్కడే కృతార్థుడవైపోతావురా. ఎన్ని ఫలితాలైనా పొందేస్తావు. ప్రత్యేకించి ఇవాల్టి ఈ నామాన్ని ఏ సుమంగళి విన్నా, ఏ స్త్రీ విన్నా, ఎన్ని జన్మలకి చెక్కు చెదరని పసుపు కుంకాలతో చేతులతో ఇలా పెట్టుకోవడం అంతటి ఐశ్వర్యవంతురాలై ఆ అమ్మ అనుగ్రహంతో అంత సంతోషంగా ఉంటారు. పురుషులు ధర్మబుద్ధితో చక్కటి కావ్యగానం చేస్తూ అమ్మ పాదముల యందు భక్తితో ఉంటారు. ఇది మాత్రమే అనుగ్రహమని, ఇది దీని యొక్క ఫలితమని నేను చెప్పట్లేదు. ఒక బిందువును ఉటంకించకపోతే దోషభూయిష్టం అవుతుందని అన్నాను తప్ప ఆ తాంబూల చర్వణము వలన కలిగేటటువంటి ఫలితము, ఆ నోటిని చూడడం వల్ల వచ్చే ఫలితము ఇది అని చెప్పడం లోకంలో ఎవరికీ సాధ్యం కాదు. శంకర భగవత్పాదులంతటి వారు చెప్పకుండా వదిలేశారంటే అది ఎంత శక్తివంతమో. అంత గొప్ప శ్లోకాన్ని మనం ఆ నోటిని చూడాలని ఆ ముగ్గురు వచ్చి కూర్చున్నట్టు అమ్మ పెట్టినట్టు ఏదో నాటకంలా చెప్తే అది వింటూ తెలియకుండా గబుక్కుని మనం కూడా చూసేస్తామని అలా చూసేసినా ప్రయోజనం వచ్చేస్తుందని శంకరాచార్యులు వారు ఒక నాటకీయ సన్నివేశాన్ని శ్లోకంలో సృష్టించి అంత అందంగా మనకి ఆవిష్కరించారు. చాలు ఈ ఒక్క నామం ఎంత అదృష్టం. రేపటి రోజున వేరొక నామాన్ని అమ్మ నా చేత పలికించి నా నాలుక యందు నర్తించి నన్ను కృతార్థుడను చేయునుగాక. ఇవాళ పరమోత్కృష్టమైన నామాన్ని మీరు విని ఉన్నారు కనుక తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకుని మీరు వెళ్ళండి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎన్నడూ చెప్పను. అది మీ భాగ్యహేతు అనుకుంటేనే నేను ఈ మాట చెప్తాను. చక్కగా దర్శనం చేసుకుని బయలుదేరండి.